పాయింట్ ఒకటే రాజేంద్ర గారు, నాది పాయింట్ నాది. బీఆర్ఎస్ ఓటు మీకు షిఫ్ట్ అవుతుంది, ఇది క్వాలిటీ షిఫ్టా లేదు అనుకుంటే తాత్కాలికమైన షిఫ్టా, మోడీ ప్రభావమా, లేదంటే బీఆర్ఎస్ పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయారా, లేకపోతే ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావటం వల్ల జరిగిన మార్పా, ఎలా చూడాలి దీన్ని? రజనీకాంత్ గారు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. 2018లో 47% ఓటు బ్యాంక్ సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, మీరు ఇప్పటిదాకా లెక్కలు చెప్పిండ్రు, అతి తక్కువ కాలంలో 6 నెలల కాలంలో 42% పడిపోయింది మీరు చెప్పినారు. అంటే 4 సీట్లు ఆనాడు భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు చూసుంటారు. అంటే 6 నెలలకే షిఫ్ట్ అయిపోయింది. ఎందుకు అంటే మంత్రివర్గం అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికి కూడా మంత్రివర్గాన్ని నియమించకుండా నేనే రాజును, నేనే చక్రవర్తిని, నేను ఇస్తే వానికి ఒక పదవి, నేను ఇవ్వకపోతే లేదు, నేను చేస్తే వాడు ఒక నాయకుడు అవుతాడంటే ఒక అహంకారపూరితమైన వైఖరి అయితే ఉందో, దానికి తోడుగా హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి ప్రజల సంస్కృతిని సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టిండో ఆనాడు మీరు చూసిన రిజల్ట్ ఎట్టు వచ్చిందో ఇవాళ ఎక్కడ ఉండదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు, నెక్స్ట్ మొన్నటి 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చూసినారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి ఆ లోపాలు ఏందో, ఇవాళ ఫోన్ ట్యాపింగ్తో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అపహాస్యం చేసిండ్రో, చివరికి మంత్రులకు కూడా స్వేచ్ఛ లేకుండా, మంత్రుల కుటుంబ సభ్యులకు కూడా స్వేచ్ఛ లేకుండా ఎట్లా చేసిండ్రో, ఇవాళ ఒకటే అంటే అనేక రకాల తప్పిదాలు ఇవాళ ఏ ముఖ్యమంత్రి చేయని తప్పిదాలు ఇవాళ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా వాళ్ళని విశ్వసించే ప్రసక్తి లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా బీఆర్ఎస్ ఇక్కడ ఉండదు, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే లాభం లేదన్నటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చింది. కాబట్టి ఇదంతా ఫాస్ట్గా షిఫ్ట్ అవుతూ ఉంది. రాబోయే కాలంలో ఆ మాత్రం కూడా ఉండకుండా మర్చిపోయి పర్మనెంట్ షిఫ్టా ఈ ఓట్ షిఫ్ట్, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పడిన షిఫ్ట్, ఓటు షిఫ్ట్ ఏదైతే ఉందో పర్మనెంట్ అయిపోతుందా? మేము మా పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్నాడు. మేము కేంద్ర ప్రభుత్వ పథకాలు గొప్పగా నా రాష్ట్రంలో అమలు చేసినాడు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే దాని మీద మా పార్టీ కొట్లాడినాడు, ప్రజల పక్షాలు నిలిచినాడు. మా కార్యకర్తలు, మా నాయకులంతా కూడా గ్రామాల్లో ప్రజలతో మమేకమై ముందుకు పోతున్నాడు. 100% మాదే ఓటు బ్యాంక్ అవుతుంది, మేమే ఉంటాం. ఎప్పటివరకైతే ఇవన్నీ కొనసాగిస్తామో అప్పటి వరకే ఉంటాం తప్ప మళ్ళీ పర్మనెంట్గా ఉంటాయి ఇది మాదే అని చెప్పి ఫెవికాల్ వేసినట్టు ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోండి రజనీకాంత్ గారు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు, విజ్ఞులు, వాళ్ళు స్టాటిక్గా ఉండరు, వాళ్ళు డైనమిక్గా ఉంటారు. నాయకుని బట్టి, పరిస్థితిని బట్టి, పార్టీని బట్టి, పార్టీ యొక్క మేనిఫెస్టోని బట్టి, కింద కార్యకర్తల యొక్క కాంటాక్ట్ని బట్టి ఉంటుంది తప్ప వాటికనే ఇది పర్మనెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, ఇది పర్మనెంట్ టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, ఇది పర్మనెంట్ బీజేపీ పార్టీకి ఉంటుంది, ఎక్కడ ఉండదండి. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే రాబోయే కాలంలో ఎదిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అన్ని పార్టీలను చూసినాం, ఇక చూడాల్సింది బీజేపీ అనేటువంటి భావన బలంగా తెలంగాణలో ఉంది రజనీకాంత్ గారు. అందువల్ల